హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే. సో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూడండి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను బికాస్ ఇట్స్ మై బర్త్డే. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. ఓకే దెన్ ఇక నేనైతే రెడీ అవ్వాలి కదా. సో మంచిగా రెడీ అయ్యి మళ్ళీ వీడియోలోకి వస్తాను. అప్పుడు ఒక కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు వెళ్ళి అలా వచ్చేస్తాను. అమ్మ ఇప్పుడైతే అయిపోయింది. నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను మంచిగా. అండ్ అన్నట్టు మర్చిపోయాను ఉండొచ్చు, ఈరోజే ఫేస్ రివీల్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఆలస్యం, డైరెక్ట్గా నా కేక్ కటింగ్ అప్పుడే నా ఫేస్ చూసేస్తారు. కానీ అండ్ నాకు కొంచెం భయం ఉండేది స్టార్టింగ్లో, సో అందుకే ఫేస్ అయితే చూపించలేదు. ఇప్పుడైతే ఇక నేను చూపించేస్తున్నాను. ఇద్దరమే ఉన్నాము, సో సింపుల్గా జస్ట్ నార్మల్ కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము. చేసేసి ఇక బయటికి వెళ్ళిపోతాము. మా ఆయన హ్యాపీ బర్త్డే అని పాట పాడేస్తున్నారు. నాకైతే నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరు నువ్వు నేను అన్నట్టు అయిపోయింది. ఎవరూ లేరు. నాకైతే చాలా బాధగా ఉండేది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. మా ఆయన బాగా వెతికి లాస్ట్కి ఒక రెస్టారెంట్ అయితే చూస్ చేశారు. వెళ్ళాక చూద్దాం అక్కడ ఫుడ్ ఎలా ఉందో ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ వెళ్ళే దాంట్లో నాకు ఇదేదో కనిపించింది, అమ్మవారిది గుడి దగ్గర లైటింగ్స్ అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అసలు లైట్స్ చూడండి, ఫ్లాష్ లైట్స్ బాగా పెట్టారు కదా. ఇది దసరా కోసం ఇలా పెట్టారు, మొత్తం లైటింగ్స్. ఇప్పుడైతే మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఒక్కసారి చూడండి గ్రీనరీ ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. అంబియన్స్ అయితే చాలా బాగుంది, మంచి ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. మేమైతే అవుట్డోర్ సిట్టింగ్ తీసుకున్నాం అనమాట. అండ్ ఫస్ట్ మేమే వెళ్ళాము. సో మాకు చాలా ఫ్రీగా హ్యాపీగా నేను వీడియో తీసుకోగలిగాను. తర్వాత మాది అయిపోయిన టైంకి చాలామంది వచ్చేసారు. నాకైతే బాగా నచ్చింది. అండ్ బయట చూడండి, పక్క నుంచి ఏమో ఇలా బిల్డింగ్స్, ఈ పక్క నుంచి మంచి గార్డెన్ ఏరియా టైప్. నాకైతే సూపర్ అనిపించింది. మా ఆయన ఏదో ఆర్డర్ పెట్టేస్తున్నారు, కనీసం పేర్లు కూడా తెలుసలేదు. ఎట్ లాస్ట్ నాకైతే ఇది వచ్చిందనమాట. దీన్ని కివి సాల్సా అంటారంట. ఇలా వాటర్ పోసిన తర్వాత దీని మీద వచ్చే పొగలు భలే అనిపించాయి. నేనేంటో వీడియో ఇలా తీస్తుంటే ఆ పొగ అటు వెళ్తుంది, ఇటు తీస్తుంటే ఇటు వెళ్తుంది. అండ్ నాకు ఒక కార్న్ సూప్ కూడా వచ్చేసింది. పొగ అయిపోబోతుంది అనమాట. సో ఒకసారి ఒక పోజ్ ఇచ్చేద్దామని చెప్పి ఫోటోకి ఇలా తీసుకున్నాను. అండ్ టేస్ట్కి వచ్చేసరికి టేస్ట్ కూడా బాగుండేది, కివే తిన్నట్టే ఉండేది. కొంచెం షుగర్ వేసారేమో. అండ్ ఈ సూప్, ఇది థాయ్ పటాయా స్ప్రింగ్ రోల్ అంట. ఇది తెరియాకి పన్నీర్ బావ్ అంట. ఏంటో అండి పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ సూప్ వచ్చి కొరియాండర్ సూప్ అంట. ఇదేమో వచ్చి పెస్తో కాటేజ్ చీజ్ టాకో అంట. సో ఈ పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చూసేద్దాము. ఈ కొరియాండర్ సూప్ వచ్చి చాలా బాగుంది. బట్ నేను ఫస్ట్ ఇవన్నీ తినేస్తే మళ్ళీ ఆకలేదని చెప్పి నేనైతే కొంచెం తిని మా ఆయనకి ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే ఈ రోల్ అయితే తినేద్దాము. థాయ్ రోల్ అంట ఏంటో, మన ఇండియన్ టేస్టే ఉంది, బాగుంది, నాకు నచ్చింది. నెక్స్ట్ టాకోస్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది, నాకైతే భలే అనిపించింది. అన్ని దాంట్లో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఇక నా తిండి అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ గ్యాప్లో మాకు వెజ్ మినీ లవర్ ప్లాటర్ అంట, అది కూడా వచ్చింది. మీకు చూపిస్తాను. ఈ లోపు అయితే నేను కొన్ని తినేస్తున్నాను. అస్సలు ప్లేస్ లేదు, ఆ టేబుల్ మొత్తం నింపేశారు. ఇప్పుడైతే ఫస్ట్ ఇది చూద్దాము. ఇది కొరియాన్ స్పెషల్ అంట. పేరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇదైతే టేస్ట్ బాగుండేది, కానీ ఇది ఒక్కటి తింటే హెవీ అయిపోయింది. మొత్తం బ్రెడ్గా ఉండేది. అండ్ లోపల కర్రీ ఎంతో కొంచెం స్వీట్గా ఉండేది, నాకు అంత ఎక్కలేదన్నమాట. నెక్స్ట్ అయితే ఇదే అండి, మినీ వెజ్ లవర్ ప్లాటర్ అంట. సో ఇలా మొత్తం వేసేసారు. ఇది కూడా బాగుంది. అన్ని కబాబ్స్, టిక్కీస్ ఇవే ఇచ్చారు. అన్నీ ఒకలాగే ఉండేవి, కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ టేస్ట్ చేసినవే. బట్ బాగుండేది, కానీ ఫుల్ అయిపోయింది. అండ్ లాస్ట్కి మేము ఫింగర్ బౌల్స్ అడిగితే ఇలా టిష్యూ ఇచ్చేసారు తుడుచుకోమని. అండ్ బయటకు వెళ్ళిపోతుంటే ఇది కనిపించిందండి. ఇది చిన్నపిల్లలకంట. యారో ఎక్కడ అయితే అది వాళ్ళకి వస్తుందంట ఫ్రీగా. అండ్ అన్నట్టు మర్చిపోయాను, ఈ రెస్టారెంట్ పేరు టిక్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ బయటకు వచ్చేసామన్నమాట. ఈ వీడియో తింటే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.